స్వామియే శరణమయ్యప్ప. నేను మీ రవిస్వామి. స్వాములు ఈరోజు నా పూజా కార్యక్రమం అండి మా పీఠంలో. కాబట్టి వేకువజామునే తెల్లవారి 3:30కి లేచి ఒళ్ళనైతే శుద్ధం చేసుకొని చల్లనీళ్ళతో స్నానం అయితే చేసుకొని పీఠం వద్దకు అయితే వచ్చినప్పటికీ మా స్వామిని ఇంకా నిద్ర నుంచి అయితే లేవలేదు. వాళ్ళు లేచిన వెంటనే పీఠాన్ని అయితే శుద్ధి చేశాను. శుద్ధి చేసిన అనంతరం మా గురుస్వాములు అయితే రావడం జరిగింది. వచ్చి పూజా కార్యక్రమం అయితే ప్రారంభించాం. గణపతి, లక్ష్మీదేవి మరియు మణికంఠుల పూజ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. పూజ అనంతరం స్వామివారికి పాటలతో భజన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించి మా స్వాములు చాలా ఆనందంగా మరియు నవ్వుతూ స్వామివారికి పూజ భజనలు అయితే చేశారు. భజన అనంతరం స్వామివారికి మంగళహారతిని స్వాములు ఇవ్వడం జరిగింది. జ్యోతి అనంతరం కర్పూర జ్యోతిని అయితే వెలిగించి స్వామివారి జ్యోతిని మేమందరం కూడా మాలకి మరియు మా కాళ్ళకైతే అద్దుకొని స్వామివారి సాష్టాంగ నమస్కారం చేయడం అయితే జరిగింది. సాష్టాంగ నమస్కారం అనంతరం క్షమాపణ అనేది చెప్పామండి. క్షమాపణ అనేది చాలా పవిత్రమైనది. నేను చేసిన తప్పులు అనేటివన్నీ కూడా క్షమించమని కోరడం అయితే స్వామివారిని జరిగింది. ఆ యొక్క క్షమాపణలో చాలా అర్థమైతే ఉంటుంది. అనంతరం మా గురుస్వాముల వారు విభూతిని అయితే వేయడం జరిగింది. గొంతు సమస్యలకి ఎటువంటి రోగాలకైనా సరే అది సర్వనిరోగిని స్వీకరిస్తారండి. ఇదే ప్రతిరోజు పూజా విధానం. స్వామియే శరణమయ్యప్ప. నేను మీ రవిస్వామి.